యేసు ప్రభు వారిని ప్రేమిస్తే ఆయన గొర్రెలను మేపేటువంటి అధికారం ప్రభువారు మనకి ఇస్తారు. ఏమండి, యేసు ప్రభు వారిని ప్రేమిస్తే ఆయన గొర్రెలను కాసేటువంటి అధికారం ప్రభువు మనకి ఇస్తారు. యేసు ప్రభు వారిని ప్రేమిస్తేనే ఆయనను వెంబడించేటువంటి అనుభవం మనకి వస్తుంది. అయితే వీటన్నిటికీ కారణం ఏమిటి అని అంటే ఏంటండి? ప్రేమ. ప్రభువు మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. మనం ప్రభువుని ప్రేమించిన వారం అయితే ఈ మాటలు చదివి విని గ్రహించి ఇది నిజము అని నమ్ముతాము. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ఎవరండి? ధన్యులు. ఈ మాటలు కేవలం మాటలు విని నమ్మిన వాడు ఎవరండి? ధన్యులు. ఇది అద్భుతమైనటువంటి ధన్యత, ఇది మామూలు ధన్యత కాదు, అద్భుతమైనటువంటి ధన్యత. ఈ ధన్యత నీకు రావాలి అని అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు నేను ఏం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యారు, యేసుక్రీస్తు ప్రభువారు మహిమ శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో 40 రోజుల పాటు అందరి తాను ప్రత్యక్షపరుచుకుని ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనందరి కొరకు పంపించి ఆయన ఆరోహణమయ్యారు. ఆయన రెండవ రాకడలో వస్తారు, మనందరినీ కూడా తీసుకుని వెళ్తారు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడిని అంగీకరించి నమ్మి విశ్వసించి బాప్తిస్మము పొంది ఏమండి ఆయనను వెంబడిస్తారు, వారిని మాత్రమే ఆయన తీసుకుని వెళ్తాడు. అందరిని తీసుకెళ్ళిపోవడం గుర్తుపెట్టుకోండి.